దేవుని నామానికి స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. దేవుని బిడ్డలారా, కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి? మనకి బాధ కలిగినప్పుడు, మన పిల్లలకి బాధ కలిగినప్పుడు, మన కుటుంబంలో ఉన్నటువంటి వారికి బాధ కలిగినప్పుడు మనకి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అవునా కాదా? అలాగనే నీ పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులలో నువ్వు కన్నీళ్లు విడుస్తూ ఉన్నావో, కన్నీళ్లతో దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు మొరపెడుతూ ఉన్నావో, దేవుని మీద ఆధారపడుతున్నావో, నీ దేవుడు నీ కన్నీళ్ళని చూస్తూ ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యం సెలవిస్తాడు. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో హిజ్కియా అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. మరణకరమైనటువంటి పరిస్థితి అనేది కలిగింది. ఆ మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు దేవుడు ఒక ప్రవక్తని పంపించి, నువ్వు మరణం కాబోతున్నా కనుక నీ ఇల్లును నువ్వు చక్క పెట్టుకోమని చెప్పేసి అని మాట్లాడతాడు. అప్పుడు ఆ హిజ్కియా చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, యెహోవా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు దేవుడు? నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని అంటున్నాడు. ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ మాట అతనికి వినబడిందో, ఆయన గోడ తట్టు తిరిగి కన్నీళ్లతో దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏ డాక్టర్ అయినా సరే, లేకుంటే మన కుటుంబీకులైనా సరే, మను బ్రతకవట, నానా నువ్వు బ్రతకవట, లేదా మీ పిల్లల్ని అవయా మీరు బ్రతకరట, మీ పని అయిపోయింది, కొద్ది రోజులే మీరు బ్రతికేది అని చెప్పి అన్నప్పుడు ఆ మాట విన్నటువంటి మీ హృదయం ఎలా ఉంటుంది? దేవుని బిడ్డలారా, హిజ్కియా పరిస్థితి కూడా అదే. వెంటనే ఆయన గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా నువ్వు చేస్తావా? అలాంటి నమ్మకం నీకుందా దేవుడి పైన? కానీ హిజ్కియా ఎప్పుడైతే అలాంటి స్థితిలో ప్రార్థన చేస్తున్నాడో, దేవుడు ఆయన కన్నీళ్లు విడుచుట చూచి ఉన్నాడంట. దేవుడు ఎంత అద్భుతం జరిగిందంటే, హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాని ఎప్పుడైతే ప్రార్థన చేసి ఉన్నాడో, అతనితో మరలా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీ కన్నీళ్లు చూశాను కదా, నేను నిన్ను స్వస్థపరుస్తాను, 15 సంవత్సరంలో ఆయుష్ను నేను నీకు పొడిగిస్తాను, నువ్వు మరణం అవ్వవుగా, నువ్వు భయపడకు, నువ్వు కన్నీళ్ళు విడవలసిన అవసరం లేదు, నువ్వు సంతోషించు, నా సన్నిధానంలో కృతజ్ఞత చెల్లించు, గంతులు వేయి. ఎంత అద్భుతం అండి! ఎంత అద్భుతమైన సాక్ష్యము! దేవుని బిడ్డలారా, హిజ్కియా కన్నీళ్లు విడిచినప్పుడు చూసిన దేవుడు, నీవు కన్నీళ్లు కారుస్తున్నప్పుడు దేవుడు నిన్ను చూడలేదంటవా? చూస్తూ ఉన్నాను. కానీ హిజ్కియాలో ఉన్నటువంటి నమ్మకం నీలో ఉండాలి. నువ్వు కన్నీళ్లు విడుస్తున్నావు కావచ్చు, కానీ నమ్మకము లేకుంటే నీవు ఎంత కన్నీళ్లు విడిచినా నీ ప్రార్థన వ్యర్థమే, నీ కన్నీళ్లు వ్యర్థమే. వాక్యం సెలవిస్తాను. యోబు గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనములో, నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. యోబు అంటున్నాడు, నేను దేవుని తట్టు దృష్టి ఉంచిన కన్నీళ్ళని నేను ప్రవాహముగా విడుచుచున్నాను. ఎంత భయంకరమైనటువంటి కన్నీళ్ళు! ఎంత దుఃఖంతో, ఎంత వేదనతో ఆ రీతిగా దేవుని తట్టు తిరిగి ఆయన కన్నీళ్లు ప్రవాహముగా విడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ ప్రవాహము దేవుడు చూశాడు, ఆ కన్నీళ్లు దేవుడు చూశాడు కనుకనే యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా దేవుడు అతన్ని ఆశీర్వదించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దావీదు కూడా అంటాడు కదా, నా కన్నీళ్ళ ద్వారా నా పడక కొట్టుకొని పోతుంది. గమనించండి, దేని విషయంలో నువ్వు కన్నీళ్ళు విడుస్తున్నావో, ఎవరి విషయంలో నువ్వు కన్నీళ్ళు విడుస్తున్నావో, అది నువ్వు దేవుని తట్టు కన్నీళ్ళు విడిచినట్లయితే యోబును ఆశీర్వదించినట్టుగా నువ్వు కోల్పోయిన వాటిని దేవుడు నీకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, హిజ్కియాని స్వస్థపరిచిన దేవుడు, ఆయుష్ను పొడిగించిన దేవుడు నిన్ను కూడా స్వస్థపరిచి నీ ఆయుష్ను కూడా ఆయన పొడిగింపజేస్తూ ఉంటాడు. దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమున దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనములో, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు నొందని అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు. ఈరోజు దేవుడు మీకు సమయం ఇచ్చాడు. ఈరోజు మీకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఈరోజు ఈ అవకాశాన్ని, ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకొని దేవుని సన్నిధానంలో నమ్మకముతో మీరు కన్నీళ్లు విడుచుచు మీరు ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, మీకున్న సమస్యని ఆయన ముందు పెట్టండి, మీకున్న సమస్యని ఆయన దృష్టిలో తీసుకురండి. దేవుడు మీ కన్నీళ్ళని చూస్తాడు, జవాబిస్తాడు, విజయమునిస్తాడు, ఆదరణ
బిడ్డలారా, అంత గొప్పగా దేవుడు మీ కుటుంబంలో కార్యం చేస్తాడు. అంతగా గొప్పగా దేవుడు మీ వ్యక్తిగత జీవితంలో కార్యం చేస్తాడు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోయును. నీ కన్నీళ్లు చూసిన నీ దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. నీ దుఃఖమును తీసివేసి నీకు సంతోషం ఇవ్వబోతున్నాడు. నీ బాధను తీసివేసి నీకు సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. నీకున్నటువంటి అసమాధానము తీసేసి ఐక్యతను, సమాధానము ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. నీ కుటుంబంలో ఐక్యత లేక, మనోహరము లేక, సుఖము లేక, సంతోషము లేక, సమాధానము లేకుండా ఉంటుందేమో. దేవుని నమ్మికించి ఆయన తట్టు తిరిగి నువ్వు కన్నీళ్లు విడువు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతాడు. తండ్రి సంతోషముతో ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. దేవుడు బిడ్డ, కీర్తనలు 126వ కీర్తన 2వ వచనం, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. హిజ్కియా పట్ల చేసిన గొప్ప కార్యం, యోబు పట్ల చేసిన గొప్ప కార్యం, దావీదు పట్ల చేసిన గొప్ప కార్యం. ఎంతోమంది భక్తులు కన్నీళ్లు విడిచినప్పుడు, దేవుడి సన్నిధానంలో నమ్మకముతో కన్నీళ్లు విడిచినప్పుడు వారి వారి జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యములు ఈ రోజు వరకు మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఈరోజు నీవు కూడా దేవుని సన్నిధానంలో కన్నీళ్లు విడుచు నమ్మకముతో నువ్వు ప్రార్థించినప్పుడు అప్పుడట అన్యజనులట ఎంత చక్కగంట యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశారు అని చెప్పి అనుకుంటారట. దేవుని బిడ్డలారా, మనుషుల దగ్గర కాదు నీ కన్నీళ్ళు, నువ్వు దేవుని దగ్గర వెలుగు. దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో గొప్ప కార్యములు చేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన గొప్ప చేసి ఆశీర్వదించును గాక.